హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే బైక్ రైడర్ స్కామ్. సో బైక్ రైడర్ స్కామ్ ఏంటంటే సిటీలో చాలా బైక్ రైడ్ స్కామ్ జరుగుతున్నాయి. సో నేను అది ఏంటా అనేది క్లియర్గా వీడియోలో చూపించాను. మీరందరూ కూడా వెళ్ళి ఆ వీడియోని చూడండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ముందుకు వెళ్ళాలి కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గాయస్. హలో సార్. హలో హలో సార్, ప్యాపిలో మాట్లాడుతున్నాను. లొకేషన్ దగ్గరికి వెళ్ళారా అండి? ఇక్కడే లొకేషన్లో ఉన్నా సార్. సో అయితే ఏం లేదు, ఒక చిన్న హెల్ప్ చేయాలా సార్? ఏంటంటే మీకు కొంచెం అమౌంట్ పంపిస్తాను, 5,000 అట్లా. సార్ మీరు వెళ్ళిన లొకేషన్ దగ్గర లోపల మా రిలేటివ్స్ ఉంటారు. సార్. నేను మీకు ఫోన్ పే చేస్తా, ఒక 5,000 అట్లా. అబ్బా, ఐఎమ్ సారీ సార్. మా కంపెనీ రూల్స్ అట్లా ఒప్పుకోవు సార్. మీరు ఏదైతే ఉందో హాస్పిటల్కి చేయండి, మాకు మేడంని రమ్మని చెప్పండి సార్, మేము తీసుకొని వెళ్తాం. చేసేవాడిని కానీ తన ఫోన్ పే పని చేయట్లేదు. ఏంటంటే మీరు క్యాష్ ఇవ్వగలుగుతారా ఇట్లా అని చెప్పేసి. సార్ ఏం లేదు, మీరు ఏమైనా చార్జెస్ కట్ చేసుకోవాలి అనుకుంటే కట్ చేసుకోండి. దాని తర్వాత మిగిలిన అమౌంట్ తనకి ఇచ్చేసేయండి, వస్తారు. సార్ మీకు ఇప్పుడు పంపిస్తున్నాను, ఇదే నెంబరా? సార్ నా నంబర్ మీకు వాట్సాప్లో చేస్తా చూడొచ్చు. ఓకే, పంపించండి. మీరు ఏదైతే ఉన్నదో మీరు అమౌంట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలింది మా వాళ్ళకి ఇచ్చేసేయండి. సార్ ఓకే సార్. ఓకే. హలో సార్. హలో సార్ మీకు నెంబర్ పంపించాను సార్, అమౌంట్ పంపించారా? పంపిస్తాను 1 minute. సార్ అట్లానే హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు సార్, పేరేంటి సార్? వచ్చేసి స్వాతి అని చెప్పి అంటారు. స్వాతియా సార్? స్వాతి అని అంటారు. ఓకే సార్. నేను మీకు 5,000 పంపిస్తాను సార్. చూడండి, మీకు వస్తుంది. ఓకే సార్. సో చూసారు కదా గైస్, స్కామ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో లోపల పేషెంట్ స్వాతి అని చెప్పారు. మరి ఆ పేషెంట్ ఉందో లేదో ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం, సెకండ్ కన్ఫర్మేషన్ కోసం. ఓకేనా? చలో. హాయ్ బ్రో. ఇక్కడ స్వాతి అనే పేషెంట్ ఎవరైనా ఉన్నారా? స్వాతి ఎవరు లేరా? స్వాతి. సో చూసారు కదా గైస్, స్వాతి అనే పేరుతో ఏ పేషెంట్ ఇక్కడ లేదు. అంటే ఇది కంపల్సరీ స్కామ్, ఖచ్చితంగా స్కామ్ కాలే. సో ఆయన డబ్బులు పంపిస్తా అన్నాడు కదా, ఆ డబ్బులు కూడా వచ్చేది లేదో ఒకసారి చూద్దాం, వెయిట్ చేద్దాం. చూద్దాం, ఆయన అయితే డబ్బులు పంపిస్తా అన్నాడు కదా. సో చూద్దాం, మెసేజ్ వచ్చింది. సో గైస్, మెసేజ్ అయితే వచ్చింది, డబ్బులు పడ్డట్టు. సార్ చూడండి. సో ఒకసారి మన అకౌంట్ చెక్ చేసుకోవాలి, మరి డబ్బులు పడ్డాయో లేదో అయితే మనకు తెలియదు కదా. సో గైస్, నా అకౌంట్లో అయితే డబ్బులు పడలేదు, అంటే ఇది ఖచ్చితంగా స్కామ్. సో గైస్, ఆయన డబ్బులు పంపించినాను అనేది నాకు మెసేజ్ అయితే వచ్చింది, కానీ డబ్బులు అయితే పడలేదు. ఇప్పుడు ఒకసారి ఆయనకి కాల్ చేద్దాం, ఏమంటాడో చూద్దాం. హలో సార్. హలో హలో సార్. మీకు అమౌంట్ పంపించేసాను చూడండి, మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చేసి ఉంటుంది. సార్ నాకు ఓన్లీ మెసేజ్ వచ్చింది సార్, డబ్బులు అయితే రాలేదు సార్. అట్లాగా మెసేజ్ వస్తే డబ్బులు వచ్చినట్టే కదా? లేదు సార్, నేను అకౌంట్ కూడా చెక్ చేసుకున్నాను, నాకు డబ్బులు అయితే రాలేదు, ఓన్లీ మెసేజ్ వచ్చింది. అలా కాదండి, ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది అంటే క్రెడిట్ అయినట్టే కదా అమౌంట్? అవును సార్, అది నార్మల్ మెసేజ్ వచ్చింది సార్, నాకు డబ్బులు రాలేదు కదా. అదే నేను సెండ్ చేస్తాను కదా మీకు అమౌంట్, మన మెసేజ్ వచ్చేది. నాకు జస్ట్ నార్మల్ గా మెసేజ్ వచ్చింది అంతే.
నేను అకౌంట్ కూడా చెక్ చేసుకున్నాను, నాకు అమౌంట్ ఏం క్రెడిట్ అవ్వలేదు సార్. లేదు లేదు, నేను పంపించానండి ఆల్రెడీ. నా దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ షాట్ కి. అవ్వచ్చు సార్, మీ దగ్గర స్క్రీన్ షాట్లు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ నా అకౌంట్లో డబ్బులు పడలేదు, ఓన్లీ మెసేజే వచ్చింది. లేదు లేదు, మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నేను పంపించాను మీకు మెసేజ్ కూడా చూసాను, చూడండి ఒకసారి. వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. సో ఒక్క నిమిషం ఆగండి సార్, చూస్తా. హలో సార్. హలో సార్ హలో చూడండి, అమౌంట్ వచ్చింది. సార్, ఎందుకు సార్ బుకాయిస్తున్నారు? ఇది స్కామ్ అని నాకు అర్థమైంది, ఇది పెద్ద స్కామ్ అని కూడా నాకు అర్థమైంది. ఎందుకు సార్ చిన్న వాళ్ళ మీద, మా మీద ఎందుకు సార్ మీకు ఈ స్కామ్లు? మంచిగా బతకండి సార్, ఎందుకు సార్ ఈ స్కామ్లు మా మీద చేస్తుంది? నేను ఈ పోలీస్ స్టేషన్లో మీ నెంబర్ పెడుతున్నాను, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నా మీ మీద. సో చూసారు కదా గైస్, ఇది ఇప్పుడు జరిగింది. ఇలా తయారవుతున్నారు స్కామర్స్. హాస్పిటల్ నుంచి స్టేషన్కి పడేటి అన్ని రైడ్స్ అన్ని స్కామ్ ఉంటాయి. సో ఇలాంటి అన్ని ఏం నమ్మకండి, బీ అలర్ట్గా ఉండండి. మీరు ఇంకొక 10 మందికి చెప్పండి ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయని. సో అందరు కూడా ఈ స్కామ్ నుంచి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ నైట్, గుడ్ బై.